సో చెప్పండి మేడం, ఏదైతే చూసుకుంటే నిన్న మన బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో కూడా మీకు చాలా అన్యాయం జరిగింది, అంటే కొట్టడం జరిగింది. మిమ్మల్ని ఇందాక చూపించారు మీరు. సో ఏంటి అసలు జరిగింది ఇందాక? మాకు చాలా బాధాకరం విషయం అండి ఇది. మాకు చాలా దెబ్బలు తాకినాయి. మాకు నడవలేని పరిస్థితి, కూర్చొని లేవలేని పరిస్థితి, మేము చూపించుకోరాని ప్లేస్లలో కూడా మాకు చాలా దెబ్బలు. మీరే చూడండి, ఇక్కడ కమిలిపోయేటట్టు కొట్టారు. ఎలా పడతారు, మమ్మల్ని ఒక జోగిని అని గ్రహించలేరు, ఒక శివశక్తి అని మమ్మల్ని గుర్తించలేదు. ఎవరిని పడతాలని ఎలా అంటే ఒక రౌడీయిజం చేశారండి మా పైన. ఎందుకు చేశారు రౌడీజం? మా మిస్టేక్ ఏంటంటే అమ్మవారి శోభయాత్ర లాంఛనంగా తీసుకురండి. 9:30కే అమ్మవారి బ్యాండ్ మేళాలు, తమలబాజ కూడా టెంపుల్కి డైలీ మోగే తమలబాజ అమ్మవారి వెంట ఉంటుంది. అమ్మవారు గుడి లోపలికి వెళ్ళే వరకు తమలబాజలతోని శాంతి భద్రలతోని శాంతితో తీసుకొచ్చే అమ్మవారిని వాళ్ళు తీసుకురాలేదని మేము గట్టిగా అడిగాము. అడిగిన 10 నిమిషాలకి మా పైన లాఠీ చార్జ్ చాలా దౌర్జన్యంగా చేశారండి. అంటే గతంలో జరిగిన బోనాలకు ఎట్లుండే, మరి ఇప్పటికి ఎట్లా ఉంది? అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన దానికి ఇప్పుడున్న ప్రభుత్వం దానికి డిఫరెన్స్ ఏంటి? గతంలో జరిగే బోనాలకి ఈ బోనాలకి అసలు ఈ బోనాలు అనరండి, జాతర అనరు. రౌడీయిజం, మొత్తం రౌడీజం. అమ్మవారిని ఎవరు గుర్తించలేదు, శక్తి అని ఆమెను కూడా చూడలేదు. ఆమెను కూడా ఒక నార్మల్ పర్సన్ లాగా ఏదో చేసినామా, ఎండోప్మెంట్ తరఫు నుంచి, రాష్ట్ర పరిపాలన గవర్నమెంట్ తరఫు నుంచి తీసుకొచ్చామా, గుళ్ళో పెట్టామా, ఏం చేశారండి? ఏం చేశారు అమ్మవారి కోసం? ఒక శివశక్తి, జోగిని, ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరు అక్కడికి వస్తారు. వాళ్ళ రథం ముందల వాళ్ళ ఆటపాటలతోని, పోతురాజుల ఆటపాటలతోని తీసుకొని వస్తారు. ఈ సంవత్సరం అలా జరగలేదు. అసలు ఈ సంవత్సరం మేము బల్కంపేట కళ్యాణం అనము, బోనాలని బోనాలు అనము. అంటే దగ్గరలో కూడా మహంకాళి అమ్మవారి బోనాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇందాక కూడా చెప్పడం జరిగింది. సో మరి అవి కూడా వెళ్ళమని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఎందుకు వెళ్ళారంటే ఏం చెప్తారు? మేము ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి నెక్స్ట్ వీక్ బోనాలు ఉన్నాయండి. ఇప్పుడు మాకు ఇంత దౌర్యం జరిగింది. రేపు మేము అక్కడికి వెళ్తే మా ప్రాణాలు మాకు గ్యారంటీ లేదు, మేము బ్రతుకుతామనే గ్యారంటీ మాకు లేదు. వాళ్ళు ఎలా పడతా కొట్టి మా బోనాలు వారేసి మాకు గ్యారంటీ లేదు. కాబట్టి మా శివశక్తుల సంఘం కానీ బయట వారు అందరం కానీ మేము బోనాలు ఆపేసి మా ఇండ్లలో మేము చేసి అదే అమ్మవారిని మా గోడకి 2 బొట్లు పెట్టుకొని మేము మొక్కుతాము. మేము బంద్ చేస్తే వాళ్ళు బంద్ చేసుకుంటే మాకేంటని మీరు అనుకోవచ్చు, కానీ అమ్మవారి ఆగ్రహం అవుతుంది. ప్రతి ఒక్కరికి అల్లకల్లోలం అవుతుంది. అల్లకల్లోలమై రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం ఏ విధానంగా అంతరించిపోతుందో ఒకసారి గ్రహించుకోండి. అంటే కలిసారండి ఎవరైనా? ఇప్పుడు దీనికి సంబంధించిన అధికారులు ఉంటారు, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు కూడా ఉన్నారు, ఇట్లా చాలా మంది దగ్గరలో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఎవరైనా కలిసారా? మరి ఇట్లా జరిగింది పరిస్థితి, మా మీద ఎందుకు ఇట్లా చేయడం జరిగింది, ఎవరైనా కలిసారా? కానీ ఎవరి కూడా ఏం రెస్పాన్స్ తీసుకోలేరు కదా. బల్కంపేటలో ఇంత ఘనంగా జాతర జరుగుతుంటే ఎక్కడ నుంచి జరుగుతుంది? మాలాంటి వాళ్ళ శివశక్తులు వెళ్ళితేనే మేము ఎంతోమంది పీటకు కూర్చొని మేము ఎంతోమంది పబ్లిక్ని పిలిచి అక్కడ బల్కంపేటకి వెళ్ళండి, అమ్మవారికి మొక్కండి, అక్కడ నీళ్ళు చల్లుకోండి, అక్కడ మంచిగా అవుతుందంటేనే మీకు అక్కడ బల్కంపేటలకు మంచిగా అవుతుంటే మీరు ఇంతమంది వెళ్తున్నారు పబ్లిక్, అక్కడ అంతమంది పబ్లిక్ వస్తున్నారు. అంతమంది పబ్లిక్ రాబట్టే గట్ట బల్కంపేట ఫేమస్ అయింది. లేకుంటే ఎక్కడి నుంచి ఫేమస్ అవుతుంది? మరి మా శివశక్తుల వలన కదా పబ్లిక్ అంతా వచ్చేది. మరి మా శివశక్తులే అక్కడ రాకుంటే, అక్కడ అమ్మవారే లేకుంటే మీరు ఏం చేసేవాళ్ళండి? మరి మీరే పట్టు వస్త్రాలు తీసుకెళ్తారా? మరి మీరే బోనాలు ఎత్తుకెళ్తారా? మరి ఎత్తుకెళ్ళండి. మరి మాతో సంబంధం లేనప్పుడు మాకు అంత రౌడీజం చేసి మాకు లాఠీ చార్జ్ చేయడం అది న్యాయమా అండి? అలా చేయకూడదు కదా. వాళ్ళకి డిమాండ్స్ ఏంటంటే ఈ సంవత్సరం వాళ్ళకే ఎత్తండి, గవర్నమెంట్ వాళ్ళకు బోనాలు ఎత్తండి, పోలీస్ డిపార్ట్మెంట్ క్యాప్స్ తీసి మాలాక సుట్ట పెట్టి బోనాలు ఎత్తండి. మేము ఈసారి బోనాలు ఆపేస్తున్నాము, వాళ్ళకే బోనాలు ఎత్తండి, వాళ్ళకే బోనం ఎత్తి చూడండి. మేము తెల్లవారుజామున 5 గంటలకు లేచి నియమ నిష్ఠాలతోని పీటే కూర్చుంటాం. మమ్మల్ని దేవుడిని ఆవించుకుంటే మా ఏరియాలలో ఉండే వేరే ఏరియాలలో ఉండే ప్రత్యేక సంఖ్యలో మా దగ్గరికి దేవుడి దగ్గరికి వస్తారు. పిల్లలు అవుతలేరమ్మా, మాకు పెళ్ళిళ్ళు అవుతలేవమ్మా, మాకు ఇలా అవుతుంది, హాస్పిటల్స్కి వెళ్ళినా మాకు ఈ ట్రీట్మెంట్ చేయనా అంటే మేము బల్కంపేట ప్రత్యేకత చెప్తాము, కొమరవెల్లి ప్రత్యేకత చెప్తాము, ప్రతి ఒక్క దేవ టెంపుల్ కోసం ప్రత్యేక చెప్తే అక్కడ మమ్మల్ని నమ్మి ఆ పబ్లిక్ అక్కడికి వస్తారు. మేము పబ్లిక్ని మమ్మల్ని ప్రతి ఒక్కరిని డెవలప్ చేస్తున్నాం. మేము ఏం పాపం చేస్తున్నామండి? మీరు యాక్షన్ తీసుకోవడానికి మేము దేవుడికి మంచి చేస్తున్నాం తప్ప మేము చెడు చేయట్లేదు. ఇదే పబ్లిక్ మీ చేతితో ఒక కాయిన్ ఇస్తే మాకు మంచి జరుగుతుంది. రోడ్డు మీదకి వెళ్తే మమ్మల్ని 100ల సంఖ్యలో మంది మా కాళ్ళు మొక్కుతారు. అలాంటిది మమ్మల్ని కుక్కల కంటే హీనంగా కొట్టారు. మీకు న్యాయం కాదు. నేను ఇదే ఆవేదనతో చెప్తున్నా, మళ్ళీ నేను ఖచ్చితంగా చెప్తున్నా, మీరు నన్ను జైలు చేసినా, మీరు చంపినా మేము సావడానికి రెడీ, కానీ మేము ఓడిపోము. మీకు మాత్రం గవర్నమెంట్కి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తుంది అమ్మవారు. డిమాండ్స్ ఏంటి ప్రధానంగా? ఇప్పుడు ఇంతే జరిగింది కదా, సో మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుండి?
అంటే డిమాండ్స్ ఏం చెప్పదలుచుకున్నారు అంటే మీకు ఎట్లాంటి న్యాయం జరగాలనుకుంటున్నారు? మాకు ప్రత్యేకత, ప్రతి టెంపుల్కి వెళ్ళిన పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి, మా శివశక్తులకు అంటూ ఓ రెస్పెక్ట్, మా శివశక్తులకు అంటూ ఓ క్యూ లైన్. మా బోనాలు పబ్లిక్ బోనాలు కాకుండా మేము ఆడుతూ పాడుతూ అఖండ జ్యోతిని నెత్తిపైన ఎత్తుకొని బోనాలు ఎత్తుకొని వస్తాం. మాకు ప్రత్యేకత ఇవ్వండి, మా బోనాలు లాంఛనాలతో నియమనిష్టాలతో అమ్మవారికి చెందేలా చేయండి. అందరి బోనాలకు మా బోనాలకు మేము శివశక్తులం, బతికేది కొన ఊపిరి ఉండే వరకు వాళ్ళదే. కాకపోతే ఈ ఒక్కటి మాకు చేయండి, మేము ధన్యవాదాలు మేము హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం, మాకు ఈ హెల్ప్ కావాలి. మీరు చెప్పండి ఆ రోజు అసలు ఎట్లాంటి డిమాండ్స్ చేయదలుచుకున్నారు? ఎందుకంటే మీ మీద లాఠీ చార్జ్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో. సో ఏం చెప్తారు? ఆ రోజు బల్కంపేట లాఠీ చార్జ్ అయింది. మేము అసలు ఏం కూడా డిమాండ్ చేయలేదు. అమ్మవారికి ఏది తాళమజాలు ఎక్కడ ఉన్నాయి అని అడిగాము. జస్ట్ దాని గురించి లాఠీ చార్జ్ జరిగింది. ఈవెన్ మేము ఒక రైట్తో అడిగాము, ఎందుకంటే మేము ఒక శివసత్తులం కాబట్టి మేము గుడి కమిటీ వాళ్ళు మేము అడగలేక ఒక పోలీసు వాళ్ళు మాకు న్యాయం చేస్తారని మేము అడిగాము. దాన్ని కూడా ఒక సీరియస్గా తీసుకొని మేము లాఠీ చార్జ్ చేయడం జరిగింది. బట్ ప్రభుత్వం ఒకటి చెప్పడం ఏంటంటే మాకంటూ ప్రత్యేకంగా గుర్తించండి, మేము అడిగిన దానికి న్యాయం చేయండి, అంతేకాని రివర్స్ అయిపోయి మమ్మల్ని కొట్టడం న్యాయం కాదు. నేను అదే రోజు నైట్ మళ్ళీ పిఎస్కి వెళ్ళి కేసు కూడా పెట్టాము. మేము కేసు మాకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కేసు తీసుకున్నారు. హాఫ్ అన్ అవర్ వరకు మమ్మల్ని వెయిట్ చేసి కిందికి పైనకి తిప్పారు. అసలు కేసు తీసుకోలేదు. చాలా రిక్వెస్ట్, మేము అప్పటికైనా నేను వీడియో షూట్ చేస్తున్నాను, మేము ఎక్కడికైనా సరే మేము రెడీ అవుతాం, ఇంకా లేదా ఎవరిదైనా ఒక ప్రాణాలు తీసుకుంటాం, నువ్వు కేసు తీసుకోకపోతే అని ఎస్ఐతో మాట్లాడితే అప్పుడు తీసుకున్నారండి కేసు. అంటే ప్రతి సంవత్సరం బోనాలు అనేది జరుగుతూ ఉంటాయి. అంటే ఇట్లా ఎప్పుడైనా జరిగిందా అండి? అంటే గత ప్రభుత్వంలో కానీ ఎట్లా, ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా మీకు చాలా సహకరించడం జరిగింది. సో మరి ఇప్పుడు ఇట్లా జరుగుతుంది కదా, సో ఏం చెప్తారు మీరు? గత ప్రభుత్వం మమ్మల్ని చాలా బాగా చూసుకుంది. అంటే క్యూ లైన్స్ ఇచ్చింది, ప్రత్యేక దర్శనాలు ఇప్పించారు, మంచిగా పోలీసు వాళ్ళు అప్పుడు కూడా బాగున్నారు, ఫ్రెండ్లీగా ఉండి అమ్మ మీరా అని చెప్పేసి మమ్మల్ని పంపించిన రోజులు ఉన్నాయి. మరి ఈసారి ఎందుకు ఇలా చేస్తున్నారో అయితే అర్థం కావట్లేదు. క్యూ లైన్స్ లేవు, మాకంటే ఒక రెస్పెక్ట్ లేదు. పోలీసు వాళ్ళు అలా లాఠీ చార్జ్ చేయడం అసలు కరెక్ట్ కాదు. పోలీసు వాళ్ళు ఒక్క దగ్గర కాదు, మేము చేసిన రెండు బోనాలలో కూడా అసలు వివిధంగా చాలామంది తన్నులు తిన్న వాళ్ళే ఉన్నారు. చాలామందికి అది జరిగింది, లాఠీ చార్జ్ అనేది జరిగింది. మొన్న నేను క్యూ లైన్లో ఉన్నాను గోల్కొండలో, నన్ను నెట్టేశారు పోలీసు వాళ్ళు. ఇంకా భాష చెప్పొద్దు కానీ చాలా దూరంగా మాట్లాడారు. బట్ అది మాట్లాడడం కరెక్ట్ కాదు. మాకు కూడా వచ్చండి, మేము కూడా మాట్లాడగలుగుతాం. బట్ మీరు ఒక పొజిషన్లో ఉన్నారని మేము రెస్పెక్ట్ని కాపాడుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.